హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ FA4 పేపర్ చూద్దాం. ఇది మీకు సోషల్ స్టడీస్, టోటల్ 20 మార్క్స్కి. ఫస్ట్ బిట్ చూడండి. ఏ స్టేట్ లైక్ డాష్ ఈజ్ ద హోమ్ ఆఫ్ మోర్ దెన్ 60 డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్. సో ఎక్కువ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఏ స్టేట్లో ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ బి ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? అన్టచబిలిటీని ఏ ఆర్టికల్ చూస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 17 అనమాట. ఆర్టికల్ 17. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? ఇచ్చన్నిట్లో ఎక్కువ మనం దేంట్లో వెళ్తాం? సో ఆన్సర్ వచ్చేసి మీకు థర్డ్ వన్ చూడండి, ఆప్షన్ సి బస్సు. ఆప్షన్ సి బస్సు. నెక్స్ట్, విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్? ఆన్సర్ ఆప్షన్ ఏ 1856. నెక్స్ట్, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ దళిత్ మూవ్మెంట్? దళిత్ మూవ్మెంట్ లీడర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, బేసిక్ నీడ్స్ మీన్స్ డాష్. బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఫుడ్, క్లోత్స్, షెల్టర్. ఇవి మనకు బేసిక్ నీడ్స్ అంటాం. నెక్స్ట్ సెవెంత్ చూడండి, పండిట్ లుక్ ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ నాలెడ్జ్. పండిట్ లుక్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ నాలెడ్జ్ డాష్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్. హూ రోడ్ దిస్ పోయిన్? ఈ పోయిన్ ఎవరు రాశారు? అది వచ్చి మీకు ఆప్షన్ 7 కబీర్. నెక్స్ట్ ఎయిత్ చూడండి, ఇండియాస్ టీ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ ఇన్ డాష్ స్టేట్. సో ఇండియా టీ ఇండస్ట్రీ ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి మీకు అస్సాం. టీ అయితే అస్సాం, కాఫీ అయితే కర్ణాటక. నెక్స్ట్ 9 చూడండి, రామకృష్ణ మిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. రామకృష్ణ మిషన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆన్సర్ 9th స్వామి వివేకానంద. నెక్స్ట్ 10th చూడండి, డాష్ హ్యాస్ బిగిన్ ఏ క్యాంపెయిన్ అగైన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సతీకి అగైన్స్ ఏం స్టార్ట్ అయింది? ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ 10th బిట్కి రాజారామన్ రాయ్. సో ఈయన ఈ సతీకి అగైన్స్ట్గా పోరాటం చేశాడు. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ ద వర్డ్ మార్జినలైజేషన్? రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మార్జినలైజేషన్ మీరు ఏం అర్థం చేసుకున్నారు? 12th చూడండి, వాట్ డస్ ద ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సే అబౌట్? ఆర్టికల్ 15 అనేది దేన్ని చెబుతుంది? నెక్స్ట్ 13 చూడండి, ఆర్ ద పబ్లిక్ ఫెసిలిటీ షేర్డ్ ఈక్వల్లీ బై ఆల్ పీపుల్ ఇన్ యువర్ ఏరియా? ఎలాబరేట్. సో ఈ 3కి ఇక్కడ పాస్ చేసి ఒకసారి వీడియో చూసుకోండి. 11th క్వశ్చన్. నెక్స్ట్ అలానే 12th క్వశ్చన్. 15th ఆర్టికల్ ఏం చెప్పింది మీకు? డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ రిలీజియన్. రిలీజియన్ మీద డిస్క్రిమినేషన్ చేయకూడదని మనం. నెక్స్ట్ అలా 13th క్వశ్చన్ చూడండి, పాస్ చేసి ఒకసారి. నెక్స్ట్ 14 చూడండి, 14th ఏ, వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ పీపుల్ హ్యాడ్ ఫర్ నాట్ సెండింగ్ గర్ల్స్ టు స్కూల్? మీకు గర్ల్స్ని స్కూల్కి చేయకుండా ఉండడానికి డిఫరెంట్ రీజన్స్ ఏంటని అడుగుతున్నారు. లేదంటే బీ చూడండి, హౌ డిడ్ జ్యోతిరావు పూలే జస్టిఫై ద క్రిటిసిజం ఆఫ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ ఇన్ సొసైటీ? సొసైటీలో క్యాస్ట్ని జస్టిఫై ఎలా చేస్తున్నారు? క్రిటిసిజం చేస్తారు. ఈ 2 చూడండి. ఇది కూడా పాస్ చేసి ఒకసారి చూడండి. 14th క్వశ్చన్, 14th ఏ, లేదంటే 14th బి చూడండి.